హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ శ్రీ. సో ఈరోజు ఫస్ట్ డే ఇన్ మనాలి. ఫైనల్గా మనాలి రీచ్ అయిపోయాను. సో ఇక్కడ ఒక హాస్టల్ తీసుకున్నాను, డోర్మిగో హాస్టల్ అని. సో ఇక్కడ నేను మీకు రూమ్ చూపిస్తాను, దెన్ విల్ గో విత్ ద వ్యూ. ఇది రూమ్. సో ఇది వచ్చేసి 4 షేరింగ్ రూమ్, వేర్ దెర్ ఈజ్ అన్ 2 బెడ్స్, అప్పర్ అండ్ లోవర్ బెడ్స్ ఉంటాయి. సో నేను కింద బెడ్ తీసుకున్నాను, కొంచెం ఈజీగా ఉంటుందని. ఇక్కడ నేను ఈ హాస్టల్ వచ్చేసి హాస్టల్కో అన్న యాప్లో బుక్ చేసుకున్నాను. సో మనకి ఏంటంటే తక్కువకి వచ్చింది. 4 డేస్కి నాకు 600 పడింది, అంటే పర్ డే 175 చేంజ్ ఎంతో పడింది, అండ్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ నాకు టోటల్గా 600 చేంజ్ అయింది అంతే. సో చాలా తక్కువ. ఎప్పుడైనా మీరు మనాలి వచ్చినప్పుడు కానీ, ఇట్లాంటి హిల్ స్టేషన్కి వచ్చినప్పుడు కానీ హాస్టల్కో అన్న యాప్లో బుక్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చి నేను మీకు వ్యూ చూపిస్తాను. ఎంత బాగుందంటే బయటకు వచ్చిన వెంటనే ఈ వ్యూ అన్నది. ఎస్, హియర్ ఈజ్ మనాలి. అండ్ ఇదంతా చుట్టూ అంతా కూడా మౌంటైన్స్, అండ్ ఇక్కడ ఈ కింద ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ అంతా కూడా ఓల్డ్ మనాలి. సో ఎంత అద్భుతంగా ఉంది. మార్నింగ్ ఇలా లేచి మౌంటైన్స్ దగ్గర లేచి మంచిగా ఒక కాఫీ తాగుతూ మార్నింగే ఎంత అందమైన వ్యూని మనం ఎంజాయ్ చేయొచ్చు అసలు. సో ఐల్ సీ యూ గైస్ సూన్. ఈరోజంతా కూడా మనం మనాలి మార్కెట్ అండ్ మనాలి జనాల్ని కవర్ చేసేద్దాం, కొంచెం సేపు రెస్ట్ తీసుకుని. సో సీ యూ గైస్, బాయ్. సో ఇప్పుడు నేను ఓల్డ్ మనాలి ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాను బై వాక్. సో నా వెనకాల చూడొచ్చు, మొత్తం అంతా గ్రీనరీ. సో ఓల్డ్ మనాలి వెళ్ళి ఓల్డ్ మనాలి మొత్తం విలేజ్ ఎలా ఉందో చూద్దాం. చూసి అసలు అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏంటి జనాలు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, ద ఫుడ్, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక్కడ వెదర్ బాగానే ఉంది యాక్చువల్గా. ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతం 19 degrees ఉంది, అండ్ పెద్ద చలిగా లేదు, బికాజ్ ఇట్స్ అన్ మాన్సూన్ సీజన్. వర్షం కూడా పెద్ద పడట్లేదు. సో పర్లేదు, అంతా బాగానే ఉంది. అప్పుడప్పుడు కొంచెం ఉక్కపోత కూడా ఉంటుంది. సో చూద్దాం ఎలా ఉండబోతుందో వెదర్. సో ఇక్కడ నేను ఒక 4 days ఉందాం, మండే వరకు అని. సో మండే రోజు మార్నింగ్ కసోల్ స్టార్ట్ అవుతాను. సో లెట్స్ సీ హౌ ద వెదర్ గోయింగ్ టు చేంజ్. సో ఇది రోడ్ మనం ఓల్డ్ మనాలికి వెళ్ళడానికి. సో చెప్పులు వేసుకుని శాండిల్స్ వేసుకుని నడిస్తే చాలా కష్టం, ఖచ్చితంగా షూస్ ఉండాలి. సో షూ ఉంటే ఏంటంటే కొంచెం మనకి గ్రిప్ ఉంటుంది. సో ఇవన్నీ రిసార్ట్స్. ఇక్కడ ఒక రిసార్ట్, నేను ఉండింది కొంచెం వెనక్కి. సో ఈ లైన్ పట్టుకుని మనం వెళ్ళిపోతే ఓల్డ్ మనాలి వెళ్ళిపోతాం. అక్కడ ఒక వాటర్ ఫాల్ నుంచి వచ్చే రివర్ ఉంది. నేను ఇందాక నా రిసార్ట్కి వెళ్తున్నప్పుడు ఆటోలో వెళ్తున్నప్పుడు చూశాను. సో అక్కడికి వెళ్దాం. అండ్ కెన్ సీ ఫుల్ ఆఫ్ పైన్ ట్రీస్, కవర్డ్ విత్ ఫుల్ ఆఫ్ పైన్ ట్రీస్. ఎంత పొడవు ఉన్నాయంటే భలే ఉంది అసలు. సో చల్లగా ఉంది, అంటే మనం నీడలోకి వచ్చినప్పుడు చల్లగా ఉంటుంది, కొంచెం ఎండలోకి వెళ్ళినప్పుడు కొంచెం ఉక్కపోతా ఉంది, అది ఖచ్చితం. జస్ట్ మనం కొంచెం ఒక తప్పుడు అడిగేసినా కాలు ఇరిగిపోయేలా ఉంది, అంత మరి ఘోరంగా ఉన్నాయన్నమాట రోడ్స్. కెన్ సీ ఎంత స్లోపీ ఉందో. బట్ వాటర్లో అడిగేస్తే మాత్రం జారుతున్నాం, అది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ ఒక ఏదో రిసార్ట్ ఉంది కిందకి. అండ్ నేను వెళ్ళబోయేది ఓల్డ్ మనాలి ఎక్కడికంటే మీకు వినపచ్చకపోవచ్చు. కిందంతా వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ ఒక రివర్ లాగా ఉంది.
సో లెట్స్ గో దేర్. ఒక వెహికల్ ఉంటే ఈజీ మనం పైకి కిందకి వెళ్ళడానికి. బట్ ఏంటంటే మనం ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కొంచెం దగ్గరగా ఉన్న ప్లేసెస్ బై వాక్ వెళ్తేనే చాలా బాగుంటుంది. యునో యూ కెన్ బీ ఇన్ ద నేచర్ ఫర్ సమ్ టైమ్, వాక్ ఇన్ ద నేచర్. చాలా చల్లగా ఉంది. నీడలోకి వచ్చినప్పుడు మాత్రం చల్లగానే ఉంటుంది. కొంచెం కష్టంగా నడవడం బికాజ్ స్లోప్ కదా అంతా. చూడండి ఎంత స్లోప్ ఉందో. సో స్లోప్గా ఉండడం వల్ల మనం షూ వేసుకుని ఖచ్చితంగా గ్రిప్ ఉన్న షూస్ వేసుకుంటేనే బెస్ట్. లేకపోతే స్లైడ్ అయిపోతాం, ఖచ్చితంగా స్లైడ్ అవుతాం. ఇక్కడ అన్ని రిసార్ట్స్. ఇటు వెళ్తే ఒక రిసార్ట్ ఉంది. సో ఇటు ఒక రిసార్ట్. వచ్చేస్తున్నాను కానీ రూట్ గుర్తు పెట్టుకోవాలి, లేకపోతే కష్టమే నాకు. బికాజ్ చాలా 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 వేస్ ఉన్నాయి. చాలా 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 వేస్ ఉన్నాయి ఇక్కడ. రకరకాల రిసార్ట్స్ ఉండడం వల్ల చాలా రూట్స్లో రిసార్ట్స్ అనేవి కట్టేశారు. ఒక రిసార్ట్, ఇట్స్ నైస్. గోయింగ్ డౌన్ డౌన్ డౌన్. ఇలా కిందకి ఒక అడిగితే చెప్పారు మనకి అక్కడ మార్కెట్ అది ఎక్కడ ఉంటుంది ఏంటి ఎలా వెళ్ళాలి అంటే, ఇట్ టోల్డ్ మీ దట్ ఒక 800 meters కిందకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మనాలి మార్కెట్ ఉంటుంది. అండ్ ఓల్డ్ మనాలి వెళ్ళాలంటే ఒక షార్ట్ కట్ ఉందని ఇందాక ఆటో డ్రైవర్తో వస్తుండే ఆటో డ్రైవర్ నాకు చూపించాడు. ఈజీగా కిందకి వెళ్ళిపోవచ్చు ఇన్ షార్ట్ కట్ అని. సో లెట్స్ సీ. ఆ షార్ట్ కట్ ఇందాక చూసాను ఆటోలో, బట్ కరెక్ట్గా గుర్తులేదు ఎందుకంటే చాలా నేరోవే ఉంది కిందకి. సో చూద్దాం ఎంతవరకు మనకు ఉంటుందో. బట్ దిస్ రిసార్ట్ ఈజ్ నైస్ చూడండి. బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. నేను ఉన్నది ఏంటంటే ఇట్స్ హాస్టల్ టైప్ అది. సో పర్ డే నాకు 175 rupees ఛార్జ్ చేశాడు, 4 sharing. బట్ చాలా నీట్గా ఉంది. అది నేను హాస్టల్కో అన్న ఒక యాప్లో బుక్ చేసుకున్నా. చాలా నీట్గా ఉంది. అండ్ బాల్కనీలోకి వచ్చినప్పటికి వ్యూ చూపించాను కదా ఇందాక మీకు, వ్యూ మాత్రం అద్దరిపోయింది అసలు. అలా కూర్చుని కాఫీ తాగుతుంటే చాలా 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 బాగుంది. అమ్మో, ఈ వ్లాగింగ్ చేసే వాళ్ళు ఎలా చేస్తారో కానీ నడుస్తూ ఆయాసం వస్తుంది కొంతసేపు మాట్లాడినందుకు నాకు. సీదా వ్యూ. సో ఇలా మనం కిందకి వెళ్ళిపోతూ ఉండాలి. సో ఫస్ట్ డే ఇన్ మనాలి నేను ఏమనుకున్నానంటే, ఓకే ఫస్ట్ ఇక్కడ ఓల్డ్ మనాలి ఉంది కదా, ఓల్డ్ మనాలి ఎక్స్ప్లోర్ చేద్దాం మొత్తం అంతా. ఓల్డ్ మనాలి ఎక్స్ప్లోర్ చేస్తే మనకేంటంటే ఇక్కడ ప్రతి కార్నర్ కొంచెం ఆ ఓల్డ్ మనాలిలో మనకైనా ఫుడ్ కావస్తే ఏమేమి దొరుకుతాయి, ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటి అన్నది తెలుస్తుంది. సో అండ్ పీపుల్ ఇక్కడ ఎలా ఉంటారు ఏంటి, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి అని ప్రతిదీ తెలుసుకోవచ్చు అని ఫస్ట్ డే నేను ఓల్డ్ మనాలి పెట్టుకున్నాను. సో చూడొచ్చు మొత్తం అంతా ఇక్కడ మొత్తం పైన్ ట్రీసే ఉన్నాయి. ఓల్డ్ మనాలి పెట్టుకున్నాను. అండ్ ఓల్డ్ మనాలి తర్వాత ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం. ఇక్కడ మన మహాభారతంలో పంచపాండవుల్లో ఒకడైన భీముడు భార్య ఒక టెంపుల్ ఉంది, హిడిమి టెంపుల్. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాను ఈవినింగ్. సో అది కూడా ఒక వ్లాగ్ చేస్తాను. అండ్ యూ కెన్ సీ ఫ్రమ్ హియర్ మనకి ఇదే రూట్ నాకు అతను చెప్పింది. ఇదే అనుకుంటా, ఎస్ ఇదే. ఇది ఒక షార్ట్ కట్ రూట్, నీకు మొత్తం తిరిగి వెళ్ళక్కర్లేదు కింద నుంచి అని చెప్పాడు అతను. సో ఈ షార్ట్ కట్ రూట్ యూస్ చేసుకుని
మనం మెల్లగా కిందకి వెళ్ళి అక్కడ ఏమున్నాయో చూసి ఒక మంచి ఫుడ్ తిని ప్రశాంతంగా అక్కడ వ్యాలీ ఉంది, వ్యాలీ దగ్గర కూర్చొని తిందాం. సో అది బట్ నడవడం బాగానే ఉంది, కానీ మనకి ఇక్కడ రోడ్స్ అనేవి గతుకులు ఎక్కువ. సో ఆ గతుకుల వల్ల కొంచెం కష్టం అవుతుంది. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాను ఓల్డ్ మనాలి విలేజ్కి. నాకు మొత్తం వాటర్ సౌండ్ బాగా వినిపిస్తుంది, రివర్ సౌండ్. ఐ థింక్ మీకు కూడా వినిపిస్తుందేమో అని అనుకుంటున్నా. సో యూ కెన్ సీ దిస్ ఈజ్ ద రివర్. సో ఇక్కడి నుంచి వెళ్దాం, ఇక్కడ మెట్లు ఉన్నాయి. వచ్చి ఎంతవరకు వెళ్తానో ఇలాగా చూద్దాం. ఇది కొంచెం మెట్లుగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఈజీగా ఉంది దిగడానికి. బట్ మళ్ళీ ఇక్కడ స్లోప్ స్టార్ట్ అయింది. ఓ వావ్, చాలా అంటే చాలా చాలా బాగుంది చూడండి. సో దట్ ఈస్ ద రివర్ యాక్చువల్లీ. అది వాటర్ ఫాల్స్ నుంచి వస్తున్న వాటర్ అంటే ఇవి నట్లెజ్ వాటర్ ఫాల్ అని చెప్పారు ఏదో, అది కూడా నేను వెళ్దాం అనుకుంటున్నాను, చూడాలి. ఇవన్నీ మెట్లుగా ఉన్నాయి బట్ దిగడానికి కొంచెం కష్టం, ఎందుకంటే కొంచెం కిందకు ఉన్నాయి మెట్లు ఇవి. సో హియర్ ఇట్ ఈస్. మనం ఇంకా కిందకి వెళ్ళి చూద్దాం, వెళ్ళగలమా. యాక్చువల్లీ నేను అటు సైడ్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే వే ఎలాగా అన్నది చూడాలి నేను. ఐ థింక్ ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి క్రాస్ చేసుకుని అక్కడ బ్రిడ్జ్ ఎక్కి వెళ్ళాలనుకుంటా. సో వెళ్దాం, అక్కడ చాలా కెఫేస్ ఉన్నాయి, వెళ్ళి మంచి ఫుడ్ తిని ప్రశాంతంగా కాసేపు కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు వ్యూని. ఎందుకంటే మనకు చాలా టైం ఉంది. జస్ట్ ఇప్పుడు టైం 12 అవుతుంది అండ్ ఇట్స్ 18 degrees Celsius ఇయర్. అమ్మా, మొత్తం కిందకైతే వచ్చాను. ఇక్కడ స్టెప్స్ అనేవి బాగా, ఒక అడుగు వేయడానికి మనకి కనీసం ఇంకొక మెట్టు పట్టచ్చు అనమాట, అంత కిందకు ఉంది. సో అక్కడ కెఫేస్ ఉన్నాయి. సో ఇక్కడ మంచి వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ దిగడానికి ఉండదు, కొట్టేస్తుంది వాటర్, మొహలే కొట్టదు, తన్నుకుంటే వెళ్ళిపోవడమే. మనాలిలో స్టార్ట్ అవుతే ఇంకా షిమ్లాలో దిగుతానేమో, అంత మరీ వాటర్ ఉంది. ఇక నేను ఖచ్చితంగా కిందకు చూసుకునే దిగాలి, ఎందుకంటే చూడండి చాలా రాళ్ళు అండ్ సాల్ట్ శాండ్ ఎక్కువగా ఉంది. ఒక్క చిన్న మిస్టేక్గా రాంగ్ స్టెప్ వేసినా పడిపోతాను, అలా ఉంది ఇక్కడ. పర్లేదు బట్ స్టోన్స్ మీదే నడవాలి. చెప్పులు వేసుకుని నడిచామంటే ఎక్కడొక్కడ కాలు ఇరిగిపోద్ది, అంత మరీ ఉంది. బ్రిడ్జి కూడా చూసారు ఎలా ఉందో, అది స్ట్రైట్గా లేదు, ఇక్కడికి వచ్చినప్పుడు డౌన్ ఉంది, అక్కడి నుంచి అలా పైకి ఉంది. సో లెట్స్ గో చూద్దాం. సో అక్కడ కెఫేస్, ఎందుకంటే మార్నింగ్ నుంచి అసలు ఫుడ్ తినలేదు, వచ్చాను కానీ అది స్ట్రైట్ బ్రిడ్జ్ ఉంది. బట్ ఇక్కడ మాత్రం చాలా అంటే అక్కడంతా పైకి ఉంది కిందకు ఉంది, బికాజ్ ఆఫ్ మౌంటైన్ అనుకుంటా కదా.
అండ్ చూడొచ్చు ఎంత బాగుందో ఇక్కడ. వాటర్ ఫ్లో మాత్రం చాలా ఎక్కువగా ఉంది. కొంచెం ఏదైనా కెమెరా పడిపోతుంది అంత, మరి డౌన్కి ఉంది ఇది. సో ఒక కెఫే, మంచి కెఫేలో కూర్చుందాం. పోయి ఫుడ్స్ ఏ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ జనాలు బాగానే ఉన్నారు, ఇక్కడికి వెళ్దాం. సరే సరే. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మొత్తం అంతా మనకి ఓల్డ్ మనాలి. ఇక్కడ ఏదో మను టెంపుల్ ఉందంటే 1 కిలోమీటర్. క్లబ్ హౌస్, మనకి ఇప్పుడు క్లబ్ హౌస్ అక్కర్లేదు. కెన్ సీ దేర్ మొత్తం అంతా ఓల్డ్ మనాలి మార్కెట్. ఒక పని చేస్తాను, మంచిగా ఒక ఫుడ్ తిని అప్పుడు ఇలా బ్యాక్కి వెళ్ళి మనాలి, ఓల్డ్ మనాలి చూద్దాం. తెలిసి ఆ క్యాప్స్, వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ అంతా కూడా బాగుంది. లెట్స్ గో టు కెఫేకి వెళ్ళి మంచి ఫుడ్ తిని మిగతా వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. నేనైతే చాక్లెట్ క్రోసెంట్, కోక్ అండ్ వెజ్ మ్యాగీ ఆర్డర్ పెట్టుకున్నాను, వస్తుంది అది. సో ఇక్కడ ఇలాగా రివర్ పక్కన ఇలా కూర్చుని తినడం అన్నది చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఒక మంచి ఎక్స్పీరియన్స్. బట్ కాస్ట్ అయితే గట్టిగానే ఉంది. ఈ చాక్లెట్ క్రోసెంట్ వచ్చేసి నాకు 80 అండ్ వెజ్ మ్యాగీ 90 అట్లా ఉంది. సో కాస్ట్ ఎక్కువే ఉంది ఇలాంటి కెఫేస్లో. బట్ నార్మల్ వాటిలో తినడం అన్నది చూడాలి ఎక్కడుందో. ఇప్పుడు నేను ఎలాగ వెళ్తాను కాబట్టి ఎక్స్ప్లోర్ చేయడానికి తెలుస్తుంది. యాజ్ ఇప్పుడు నాకు ఎక్కువ ఆకలేస్తుంది కాబట్టి ఇంకా తినేస్తున్నాను వాళ్ళకి. సో ఫుడ్ అయితే తినేసాను. సో ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ మనాలిలో మను టెంపుల్ అనే ఒక టెంపుల్ ఉంది. అది ఒక మను అన్న ఒక ఋషిదంట. అది చూడ్డానికి అయితే వెళ్దాం. చూడ్డానికి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం అంటది. సో ఓల్డ్ మనాలి స్ట్రీట్స్లో నడుస్తూ ఆ మను టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఆ మను అన్న సేజ్ హిందూయిజం అన్నది ఇండియాలో ఖచ్చితంగా ఉండాలి, ఇక్కడ మనం హిందుత్వాన్ని కాపాడాలి అని చాలా పోరాడాడంట. సో ఆయన గుర్తుగా ఆ టెంపుల్ అన్నది నిర్మించారు ఇక్కడ. అది ఓల్డ్ మనాలిలో ఎప్పటి నుంచో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో లెట్స్ గో దేర్, వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో చూద్దాం. సో ఇదంతా ఓల్డ్ మనాలి షాప్స్. అండ్ పైకి ఇలా అప్ ఎక్కుతూనే ఉండాలి, చాలా అప్ ఉంది అది. ఇవన్నీ షాప్స్. ఇవన్నీ షాప్స్, చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ ఈ ఈవిల్ ఐ హ్యాంగింగ్స్ అయితే అన్ని షాప్స్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ అనుకుంటా, ఇవి లూజ్ స్వెటర్ స్టెప్. బట్ ఇక్కడ మనకి అసలు ఈ టైంలో అయితే స్వెటర్స్ కూడా అక్కర్లేదు. నేను ఒక షార్ట్, ఒక టీషర్ట్ వేసుకుని తిరిగేస్తున్నాను. నేను అంత చలిగా లేదు అసలు. 18 degrees అయినా కూడా కొంచెం ఉక్కపోతగా కొంచెం చెమటలు పడుతున్నాయి, స్వెటింగ్ ఉంది. సో ఇక్కడ చూడవచ్చు అన్ని షాప్సే. క్లాత్స్ అయితే బాగున్నాయి. బట్ ఇక్కడ మనకి బైక్ రెంటల్స్ ఇస్తున్నారు. బట్ బైక్ రెంటల్స్ ఇస్తున్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి.
ఆల్మోస్ట్ 1400 నుంచి స్టార్టింగ్ ఉంది వన్ డేకి ఎక్కువ దూరం వెళ్ళాలంటే. సో బైక్ రెంటల్స్ ఏంటి పరిస్థితి అన్నది కూడా నేను చూడాలి ఇక్కడ. ఎందుకంటే స్పిటి వ్యాలీ వెళ్ళాలంటే మనకి బస్సెస్ ఉన్నాయి కానీ చంద్రతల్ లేక్ దగ్గర ఆపరు. నా మెయిన్ గోల్ ఇక్కడ హిమాచల్ రావడానికి చంద్రతల్ లేక్. సో చంద్రతల్ లేక్లో వాడు అక్కడ ఆపకపోతే నేను హిమాచల్ ప్రదేశ్ వచ్చి ఇంత చూసి కూడా వేస్ట్. అందుకనే నేను చంద్రతల్ లేక్ మాత్రం మెయిన్గా పెట్టుకున్నాను, అంత తర్వాత స్పిటి వ్యాలీ. సో చంద్రతల్ లేక్ వెళ్ళడానికి నాకు ఖచ్చితంగా బైక్ అయితే కావాలి. అండ్ స్పిటి వ్యాలీ కూడా బైక్ మీద వెళ్దామని. ఇట్స్ 200 కిలోమీటర్స్ ఆఫ్ జర్నీ. అసలు రోడ్స్ చాలా 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 నేరుగా ఉంటాయి అండ్ ఫుల్ ఆఫ్ మౌంటైన్స్. ఆ మౌంటైన్స్లో వెళ్ళాలి. చాలా అప్పు ఉంది అండ్ ఒక కొండ ఎక్కుతున్నట్టే కదా ఇదంతా, కొండల మీదనే ఉన్నాను. యాక్చువల్లీ బైక్స్ వాటన్నిటికన్నా కూడా మనం ఇలా నడుస్తే మనకి కొంచెం టైం దొరుకుతుంది చుట్టుపక్కల ఏమున్నాయి ఏంటి చూడడానికి. బైక్స్ మీద వెళ్ళిపోయామనుకో తక్కువ దూరాలు కూడా మనకు తెలియదు ఏమున్నాయి ఏంటి అన్నది. నాకు తెలిసి 1 కిలోమీటర్ ఇలాగే కొండ ఎక్కాలనుకుంటా. క్లౌడ్స్ ఇందాక మార్నింగ్ ఇంకా కిందకు ఉన్నాయి క్లౌడ్స్. యాక్చువల్లీ నా మొహం మీద నుంచి వెళ్ళే కూడా అంత కిందకు ఉన్నాయి. బట్ నౌ దే ఆర్ అప్. ఎందుకంటే సన్ వచ్చేసింది, అంత లేదు. ఐ థింక్ ఇక్కడ అంతా ఓల్డ్ మనీలో మొత్తం ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు. ఐ థింక్ దే ఆర్ డూయింగ్ షాపింగ్. ఎక్కువ కెఫేస్ ఉన్నాయి. మన ఇండియన్స్ కన్నా ఈ ఫారినర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ప్రైజెస్ బాగా ఎక్కువ చెప్తారు. మన వాళ్ళు బార్గెనింగ్ బాగా చేస్తారు కదా. వాళ్ళు ఇంకో యూరోస్తో డాలర్స్తో పోల్చుంటే అలా తక్కువ ఇక్కడ ఇండియన్ రూపీ. సో వాళ్ళకి ఎక్కువ చెప్తారు ఇక్కడ. బట్ బార్గెనింగ్ మాత్రం బాగా రావాలి మనాలిలో మనం షాపింగ్ చేయాలంటే. ఇక్కడ వాళ్ళు ఉండే ఇల్లులు చూడొచ్చు మనం. ఇవన్నీ కూడా ఇల్లులే. సో ఇది కూడా ఒక ఇల్లే. ఇలాంటి చోట ఇల్లులు కట్టుకుని ఉండాలి అనిపిస్తుంది కానీ బట్ ఇక్కడున్న సైలెన్స్కి ఇక్కడున్న వాటికి మనం మ్యాక్సిమం మహా అయితే ఒక 1 month తర్వాత పిచ్చెక్కేస్తుంది సిటీస్లో ఉండి ఉండి. అంత ఈజీ కాదు ఇలాంటి చోట ఇల్లు కట్టుకుని ఉండడం అన్నది. చాలా కష్టం. ఉండాలనిపిస్తుంది బట్ చాలా బాగున్నాయి ఇల్లులు మాత్రం. పైన రేకేసేసారు అండ్ ఇటుకలతో కట్టుకున్నారు అంతే. నాకు తెలిసి దగ్గరికి వచ్చేసినట్టు ఉన్నాం. మను మందిర్ 100 meters అని రాసి ఉంది ఇక్కడ. ఇల్లులు చూడండి చాలా చిన్న ప్లేసుల్లో స్ట్రైటే కట్టేసుకున్నారు అంతే. బట్ బాగున్నాయి. ఇంకా ఇలా గల్లీలు గల్లీలు లోపలికి వెళ్ళిపోతే మనకి ఒరిజినల్ మనాలీస్ కనిపిస్తారంట. వాళ్ళకి హిందీ కూడా రాదు, వాళ్ళ ఒరిజిన్ భాషనే మాట్లాడతారు వాళ్ళు.
ఇక్కడ ఒరిజినల్ భాష ఏంటో కులు అనుకుంటా. ఇంకా 100 meters వెళ్ళాలి. అండ్ అది చాలా ఫేమస్ టెంపుల్ ఇది. అన్న ఇక్కడ కార్ బ్యాక్ అలా చేస్తున్నాం అన్న. అబ్బా చూసారా, బైక్స్ మీద కార్స్ మీద వస్తే ఇదే పరిస్థితి. నడుచుకుని వచ్చామనుకో హాయిగా మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ సమ్టైమ్స్ ఈ మౌంటైన్స్ మీద బైక్స్ మీద వెళ్తుంటే కొన్ని బైక్స్ వీళ్ళు రెంట్కి ఇస్తారు కదా, ఆ రెంట్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆయిలింగ్ సరిగ్గా చేయరు. ఆయిలింగ్ సరిగ్గా చేయకపోతే ఒకసారి బ్రేక్స్ వేసినప్పుడు వదిలేస్తుంది, బ్రేక్ వదిలేస్తే జారిపోవడమే. ఇంకా సో మను టెంపుల్కి వచ్చేసాం. మను స్వామి టెంపుల్. ఇంత పైకి ఎలా కట్టారా బాబు. 1 kilometer ఎక్కినప్పటికే అంటే నార్మల్ కొండలు అనుకోండి ఎక్కేచ్చు కొంచెం కష్టపడి స్టిక్ పట్టుకుని. బట్ ఇవి కొండపైన రోడ్స్ కదా, ఎక్కువ గతుకులు ఉంటాయి. ఉండడం వల్ల కింద చూసుకుని పైన చూసుకుంటూ నడవాల్సి వస్తుంది. సో వచ్చాం మన టెంపుల్కి. ఇదే మను స్వామి టెంపుల్. టెంపుల్ ముందు నుంచి వ్యూ అదిరిపోయింది. సో లోపలికి వెళ్దాం. ఎలా చేస్తే వ్లాగ్ చేస్తాను. అక్కడ టెంపుల్లో అలౌ చేయలేదు వీడియోగ్రఫీ తీయడానికి, బట్ చాలా బాగుంది టెంపుల్ మాత్రం. చుట్టూ విగ్రహాలు టెంపుల్ చుట్టూ, అండ్ మధ్యలో అనుస్వామి టెంపుల్. సో అంతా కూడా చాలా బాగుంది. అండ్ అక్కడ సీనరీ, గ్రీనరీ మొత్తం అంతా చాలా చాలా బాగుంది. ఇది ఎప్పుడైనా మనాలి వచ్చినప్పుడు మీరు అనుస్వామి టెంపుల్కి విజిట్ చేయండి. అండ్ ఐఎమ్ బ్యాకింగ్ ఆఫ్ టు మై రూమ్. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని అండ్ ఈవినింగ్ హిడింబి టెంపుల్కి వెళ్ళాలి. సో యాక్చువల్లీ చాలా ఎగ్జాస్టెడ్ ఉన్నాను. నైట్ అంతా బస్సులో అసలు అంత నిద్ర లేదు. అండ్ నీడ్ టు టేక్ ఏ స్లీప్ ఫర్ రికవరీ. బాడీ రికవర్ అవ్వాలి కదా. ఎందుకంటే రేపు మార్నింగ్ చాలా పెద్ద ట్రెక్కింగ్కి వెళ్ళబోతున్నా. ఇట్స్ 6 kilometers ఆఫ్ ట్రెక్. చుట్టూ అడవుల్లో, పైన్ ట్రీస్లో వాటర్ ఫాల్స్ చూద్దామని. సో ఈవినింగ్ హిడింబి టెంపుల్ వ్లాగ్ చేస్తాను. సో సీ యూ గైస్. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना.